అండి అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను నా స్టైల్లో నేను చేసిన నువ్వుల పచ్చడి చూపిస్తాను. చూడండి, నచ్చిన వాళ్ళు ట్రై చేయండి, ఓకేనా? అలాగే ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మాది ఆఫ్టర్నూన్ లంచ్. ఇది వేడి వేడి అన్నంలో నువ్వుల పచ్చడి, రసం, అప్పడాలు వేసుకొని తింటున్నాం. చాలా బాగుంటుంది ఇది. ఇందులో మీకు ఏది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నువ్వుల పచ్చడి అనేది ముఖ్యంగా చాలామందికి బాగుంటుంది, ఓకేనా? ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. సింపుల్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేయండి, ఓకేనా? ఎలా ఉండేది మీరు లాస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని నువ్వులు అయితే వేసుకోవాలి. నువ్వులు వచ్చేసి ఒక 4 స్పూన్లు కానీ 5 స్పూన్లు కానీ నువ్వులు అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులో నువ్వులు మాత్రమే వేసుకోవాలి. శనగకాయ పప్పులు అవసరం లేదు. ఇంకా నువ్వులు వేసుకుంటే చాలు మనకు. అప్పుడు నువ్వుల పచ్చడి బాగుంటుంది. ఈ నువ్వులు వేసుకొని ఒక 4-5 స్పూన్లు వేసుకొని నువ్వులు అనేది కాస్త బాగా వేగనివ్వాలి. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోవాలి. నువ్వులు ఎక్కువ మంట పెట్టడం వల్ల నువ్వులు కొంచెం కలర్ ఎక్కువ మారిపోతాయి. అప్పుడు పచ్చడి అంత రుచిగా అనిపించదు. ఎప్పటికైనా నువ్వు వేగేటప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అప్పుడు మనకు పచ్చడి అనేది చాలా రుచిగా ఉంటుంది. ఎక్కువ వేగడం వల్ల నువ్వులు అనేది పచ్చడి కొంచెం సేదు అనిపిస్తూ ఉంటుంది. అలా కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని నువ్వులు ఈ విధంగా కొంచెం లైట్గా కలర్ వచ్చిందాక వేగనివ్వండి, సరిపోతుంది. చాలా బాగుంటుందండి. వేడి వేడి అన్నంలోకి నువ్వుల పచ్చడి ఇంకాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. అలాగే రాగి సంగట్లే కూడా సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మీరు ఇంట్లో కనుక నువ్వులు ఉంటే ట్రై చేయండి. ఇవి నువ్వులు మాకు వేరే వాళ్ళు, బంధువులు, తెలిసిన వాళ్ళు పండించినారు. వాళ్ళు కాడ మేము కొనుక్కున్నాము. ఇవి నువ్వులు చాలా బాగుంటాయి పండినోటి. ఇంకా ఇలా నువ్వులతోటి చాలా రకాలుగా చేసుకోవచ్చు. నువ్వుల అన్నం, నువ్వుల పచ్చడి, అలాగే నువ్వుల లడ్డు, చాలా రకాలుగా చేసుకోవచ్చు. ఇంకా చూపిస్తాను మీకు చేసి నువ్వులతోటి రెసిపీ అనేది. ఇప్పుడైతే నువ్వుల రైస్ కూడా చేశాను, నా ఛానల్లో వెళ్ళి చూడండి. ఇప్పుడు నువ్వుల పచ్చడి అయితే చేస్తున్నాను. ఇక్కడ ఈ విధంగా నువ్వులైతే నేను కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటున్నాను. నువ్వులు కొంచెం ఈ విధంగా కలర్ అయితే రావాలి. ఎక్కువ కలర్ అవసరం లేదు నువ్వులకు. మనకు ఈ విధంగా వేగితే చాలు. లైట్గా కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ మాత్రం చాలు మనకు. నువ్వులు చూసారా, ఈ విధంగా ఉండాలి. ఎక్కువ నల్లగా లేకుండా లైట్గా ఎర్రగా వేగేటట్టుగా చూసుకోవాలి. ఇప్పుడు మళ్ళా అలా కడాయి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇలాగా ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కిన తర్వాత కారం తగినట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. మనము ఎంత తినగలుగుతామో అంత పచ్చిమిర్చి అనేది కారం చూసి బట్టి వేసుకోవాలి. నేను మీడియంగా వేసుకున్నాను. మరీ ఎక్కువగా కారం లేకుండా, తక్కువగా కారం లేకుండా మీడియంగా కొంచెం కారం ఉండేటట్టుగా చేసుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువగానే వేసుకోండి, తక్కువ తినేవాళ్ళు ఉంటే తక్కువగానే వేసుకోండి. అలాగే చిన్న సైజు ఒక మీడియం సైజు టమోటా వేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ ఉంటే వేసుకోవాలి. ఇలాగా పెద్ద ఆనియన్ తీసుకొని పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇవ్వాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కల్లుప్పు వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ టమోటా, ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కాస్త ఉడకనివ్వాలి బాగా. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు అలాగా ఉడకనివ్వండి. ఇప్పుడు కాస్త మనం మధ్య మధ్యలో ఇలాగా మూత తీసేసి చూస్తూ ఉండాలి. ఇలాగా మూత తీసేసి మధ్య మధ్యలో మూత తీసేసి కలుపుతూ ఉండాలి. అడుగంటుకోకుండా, ఏమైనా మాడిపోకుండా ఉండేదానికి మధ్య మధ్యలో ఇలాగా మూత తీసి కలుపుతూ ఉండాలి. ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవి అయితే ఈ మాత్రం బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఈ మాత్రం ఉంటే చాలు మనకు. చూసారా, ఈ విధంగా అయితే టమాటా కూడా మంచిగా బాగా ఉడికిపోయింది. పచ్చిమిర్చి, టమోటా, ఆనియన్స్ ఈ 3 ఇట్లాగా
ఆయిల్లో కాస్త ఉడికించుకోవాలి. ఇప్పుడు మనము ఒక మిక్సీ జారు తీసుకొని అందులో నువ్వులైతే వేసుకోవాలి. నువ్వులు వేసుకొని ఈ నువ్వులు అనేది కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదే పచ్చడి ఇంకా మీరు రోళ్ళు ఉంటే కనుక రోట్లైనా వేసి దంచుకోండి, చాలా బాగుంటుంది. నా దగ్గర రోలు లేదు కాబట్టి నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇంకా మిక్సీలో కూడా మనము రోట్లు ఎలా దంచుకుంటాం అలా మిక్సీ పట్టుకునే సరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా 1 స్పూన్ వేసుకొని ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వుల పొడి. ఇప్పుడు ఇందులో ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకొని 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఇలాగా 4-5 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని కొంచెం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా గ్రైండ్ చేసుకొని కొంచెం స్పూన్తో ఒకసారి బాగా కలుపుకోండి. సైడ్ అంతా మిక్స్ జారుకుండేదంతా కొంచెం అలాగా స్పూన్తో కలుపుకోండి. ఇప్పుడు ఇందులో మనం ఉడకపెట్టుకున్నాం కదా టమాటా, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. కొంచెం చింతపండు కూడా నానబెట్టుకొని వేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకుంటే పుల్లగా ఉంటుంది, తక్కువగానే వేసుకోండి. చిన్న సైజు కొద్దిగా చింతపండు నానబెట్టుకొని వేసుకోవాలి. అలాగే కొంచెం కల్లుప్పు కూడా వేసుకోండి. మనం ఆల్రెడీ వేగేటప్పుడే కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం తక్కువగానే వేసుకోండి, లేదంటే లాస్ట్లో చూసి వేసుకోవచ్చు మనం సాల్ట్ ఏదైనా. ఓకేనా, ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. కొంచెం చూసారా, ఈ విధంగా ఉంటుంది మనకు పచ్చడి. ఇంకా లాస్ట్లో కొద్దిగా ఆనియన్స్ మిగిలింటే ఈ ఆనియన్స్ వేసి మళ్ళీ ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇట్లా ఈ విధంగా నువ్వుల పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి అన్నంలోకి. అలాగే టిఫిన్ లేకుడుక దోశ, ఇడ్లీ లేకుడుక సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. మీ ఇంట్లో కనుక తెల్ల నువ్వులు ఉంటే కనుక ఇలా పచ్చడి ట్రై చేసి ఎలా ఉండేది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. మాకైతే చాలా ఇష్టం ఈ నువ్వుల పచ్చడి అంటే. సేమ్ చాలా బాగుంటుంది. రైస్ లేకి కానీ, సంగటి లేకి కానీ, టిఫిన్ లేకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా లాస్ట్లో పచ్చడి అంతా ఈ విధంగా అయిపోయిన తర్వాత కొంచెం టేస్ట్ చూడండి ఎలా ఉంటుందో. ఉప్పు తక్కువ అనిపిస్తే లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకోండి. ఓకేనా, ఫైనల్గా అయితే మనకు నువ్వుల పచ్చడి ఇలా అయితే రెడీ అయిందండి. ఇలా ఉంటుంది నువ్వుల పచ్చడి. నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి. ఇది నేనైతే ఈరోజు మాది ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి వేడి వేడి అన్నం, నువ్వుల పచ్చడి, రసము, అప్పడాలు అయితే చేసుకున్నాము. పచ్చడి చేసిన వెంటనే రసం కూడా చేసుకుంటాం, అంత బాగుంటుంది. పచ్చడి, రసం, అప్పడాలు ఇవి మాది లంచ్ వచ్చేసి ఈరోజు. ఓకేనా, మీరు కూడా ట్రై చేయండి ఈ నువ్వుల పచ్చడి వేడి అన్నంలోకి, అలాగే టిఫిన్ లేక్ కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి నాకు ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పాలి. అలాగే ఇది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉండేది కామెంట్ చేసి చెప్పాలి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.